So hi friends, this is Shivram Yadav and welcome to Nuzvid Tech XP. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కూడా మీకు నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్ అట్లాగే షాపీ నుంచి తెప్పించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ని అన్బాక్సింగ్ చేస్తానండి. వాటిని నేను చాలా తక్కువ రేట్గా కొన్నాను. వాటి తాలూకు ఆఫర్లు కనుక మీకు కావాలనుకుంటే మాత్రం నా టెలిగ్రామ్ ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో అట్లాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఒక స్మాల్ సైజ్ ట్రైపోడ్ అండి. వ్లాగింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. దానికి ఒక మొబైల్ హోల్డర్ కూడా ఫ్రీగా ఇచ్చారు. నాకు ఫ్లిప్కార్ట్లో 199 పడింది. ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. రెగ్యులర్ డేస్లో ఇది 250 రూపీస్, 290 రూపీస్, కొంచెం ముందుకి వెనక్కి తగ్గుతూ ఉంటుంది. మీకు కన్వీనియంట్గా ఉంటే మాత్రం అది కొనుక్కోండి. ఎవరైతే వీడియో షూటింగ్ చేస్తారో వాళ్ళకి ఇది ఎక్సలెంట్ అని చెప్తాను. దీన్ని కొంచెం మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూడండి, పొడుగ్గా కిందకి ఆ లెగ్స్ కిందకి కొంచెం లాంగ్గా పెడుతున్నాను. ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ వీడియోలకి అట్లాగే మనం ఎప్పుడైనా బైక్ మీద లేదంటే వేరే చోటికి ట్రావెలింగ్ చేసేటప్పుడు వీడియోస్ని షూట్ చేయాలంటే ఇలాంటి ట్రైపోడ్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. చేత్తో పట్టుకుని ఇట్లాగా మనం ముందుకు తీసుకెళ్తే వీడియో షూట్ చేసుకోవచ్చు. ఒక సెల్ఫీ స్టిక్ లాగా ఉపయోగపడుద్ది. ఇక మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఒక బెల్ట్ అండి. నాకు 60 రూపాయలు పడింది. షాపీ నుంచి తెప్పించాను. 60 రూపాయలకి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. దానికి తగ్గట్టుగానే ఉంది క్వాలిటీ. ఒక 3 months పాటుకు నాకు వచ్చిందండి. ఓవరాల్గా ఇది బెల్ట్ క్వాలిటీ పర్లేదండి, నాట్ బ్యాడ్. 60 రూపాయలకి అంతకుమించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి నేను ఆయిల్ డిస్పెన్సర్ అండి, అంటే గాజు బాటిల్స్ అండి. నాకు 96 రూపాయలు పడ్డాయి. నేను 2 తెప్పించాను, 500 mlవి. అందులో ఆయిల్ పోసుకుని నేను వాడతానండి. ఎందుకంటే ప్లాస్టిక్ వాటిలో పెట్టుకునే కంటే ఇలా గాజు వాటిలో పెట్టుకుని వాడితే హెల్త్కి మంచిదని తెచ్చాను. వాటికి ఇవ్వండి, ఇక్కడ మూతలు కూడా ఇచ్చాడు విడివిడిగా. వీటిని నేను ఫిట్ చేసి మీకు నేను చూపిస్తాను. ఓవరాల్గా అయితే బాటిల్స్ క్వాలిటీ చాలా బాగుందండి. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. కాకపోతే వీటిని చూస్తుంటే నాకు బీర్ బాటిల్స్ గుర్తొచ్చినాయి. అవే బెస్ట్ కదా అనిపించింది. కాకపోతే బీర్ బాటిల్స్ కంటే ఇవే చాలా మందంగా ఉన్నాయి. ప్రోడక్ట్స్ క్వాలిటీ అయితే బాగుంది. నేను దాని తాలూకు ఫోటో కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను, చూడండి. ఓవరాల్గా అయితే ఈ యొక్క ప్రోడక్ట్స్ని మీరు కొనొచ్చా అంటే ప్రజెంట్ షాపీ వెబ్సైట్ అందుబాటులో లేదు, షట్ డౌన్ చేశారు. మళ్ళీ ఆ వెబ్సైట్ అందుబాటులోకి వచ్చినప్పుడు కొనుక్కోండి. ఓవరాల్గా అయితే షాపీ యాప్లో ఆఫర్స్ మళ్ళీ వస్తే కనుక కొనుక్కోండి. అది ప్రజెంట్ ఇండియాలో షట్ డౌన్ అయిందని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ తిరిగి వస్తే బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఒక హాట్ బాక్స్ అండి. నాకు 120 రూపాయలు పడింది. ఓవరాల్గా అయితే 120 రూపాయలకి హాట్ బాక్స్ ఏమొస్తుంది చెప్పండి. అయితే నేను 2 హాట్ బాక్సులు పెట్టాను. 2 ఒకే కలర్గా వచ్చినాయండి, లైట్ గ్రీన్. బాక్సులు వేరే, అట్లాగే కంపెనీలు కూడా వేరే వేరే, కానీ సేమ్ కలర్ వచ్చినాయి. ఓవరాల్గా అయితే ఒకటేమో 120 రూపీస్ పడింది, ఇంకోటి వచ్చేసి 156 రూపీస్ ఎంత పడింది. పర్లేదండి, ఆ రేటుకి తగ్గట్టుగానే ఉంది. ఇప్పుడు నేను సెకండ్ ప్రోడక్ట్ సెకండ్ హాట్ బాక్స్ ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తానండి. అదిగోండి, నాకు ఇది 156 రూపీస్ చూపించింది. డార్క్ గ్రీన్ కలర్ది, కానీ ఇది కూడా లైట్ గ్రీన్ కలర్ బాక్సే నాకు వచ్చింది. ఎనీహౌ తక్కువ రేట్లో వచ్చింది కాబట్టి కొనేసి ఇంట్లో పెట్టేశాను. ఇవన్నీ నేను ఎప్పుడో 2-3 months బ్యాకే వీటి తాలూకు వీడియో షూట్ చేశానండి. కాకపోతే నాకు ఖాళీ లేక ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. ఓవరాల్గా హాట్ బాక్స్ యొక్క క్వాలిటీ అయితే ఇదండి. నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాను. ఈ రేట్కి ఇది బెస్ట్ అని చెప్తాను. ఇక మన నెక్స్ట్ అన్బాక్సింగ్ వచ్చేసి ఇది వెల్లుల్లి చట్నీ అండి. నాకు 18 రూపాయలు పడింది విత్ డెలివరీ. షాపీలోనే కొన్నాను. వెల్లుల్లిపాయ చట్నీ క్వాలిటీ కూడా బాగుంది, మంచి టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడు మీరు కొనాలనుకుంటే మాత్రం కొంచెం రేట్ ఎక్కువ ఉండొచ్చు. డెలివరీ ఛార్జ్ పడకపోతే కొనుక్కోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పాత్రలు కొన్నానండి. ఓన్లీ ఇడ్లీ ప్లేట్స్. నాకు 152 రూపాయలు పడ్డాయి. కాకపోతే ప్లేట్స్ సైజ్ మరీ చిన్నగా ఉన్నాయండి, కొంచెం పెద్దగిచ్చుండి. అట్లాగే అవి పెట్టుకుంటానికి స్టాండ్ ఇచ్చాడు చూడండి, ఆ స్టాండ్ కూడా ఇంకొక 1 inch పొడిగిస్తే బాగుండేది. 156 రూపాయలు తీసుకున్నప్పుడు కొంచెం పెద్ద ప్లేట్స్ పొడుగు రాడ్ ఇచ్చుంటే బాగుండేది. ఓవరాల్గా అయితే క్వాలిటీ బాగానే ఉంది, స్టెయిన్లెస్ స్టీల్. ఓకే, నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.